రాత్రి 2 గంటల సమయం అయ్యింది. మీరు ఒక శ్మశానానికి దగ్గరలో ఉన్న ఖాళీ రోడ్డుపై ఒంటరిగా నిలబడి ఉన్నారు. చుట్టూ మంచు పొగ పూర్తిగా కమ్మేసింది. ఎక్కడ చూసినా ఒక్కరు కూడా కనిపించట్లేదు. మొత్తం పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోయింది. అప్పుడే దూరంలో ఒక బస్సు మీ వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఆ బస్సు ఎక్కాల్సిందే. ఎందుకంటే ఆ రోడ్డులో ఇంకో వాహనం అనేదే లేదు. మరియు మీరు మీ ఇంటికి వెళ్లే ఆఖరి బస్సు అదే. సాధారణంగా అయితే ఎవరైనా ఆ బస్సు ఎక్కేస్తారు కదా, కానీ మీకు ఇలా చెబితే మీరు ఆ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎప్పటికీ ఇంటికి వెళ్ళదు. ఆ బస్సు ఎక్కడికో వేరే చోటుకి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే సంఘటనలు మీ ఆత్మనే వణికించేలా ఉంటాయి. ఇది కేవలం ఊహ కాదు. చైనాలో ఒకసారి నిజంగా ఇలాంటిదే జరిగింది. ఈ రోజు నేను చెప్పబోయే కథ ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ హారర్ స్టోరీస్ లో ఒకటి. ఈ కథ చైనాలోని బస్ రూట్ 375 గురించి. ఈ బస్ మింగియాన్ నుంచి ఫ్రాగ్నెంట్ హిల్స్ వరకు వెళ్తుంది. ఇది సుమారు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా అయితే ఇది ఒక నార్మల్ బస్, కానీ ఈ బస్ ఎక్కువగా రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్లే వాళ్ళ కోసం నడుస్తుంది. 1995 నవంబర్ 14 రాత్రి సమయంలో సుమారు 2 గంటల సమయంలో ఆ బస్ తన రూట్ లో ప్రయాణం మొదలుపెట్టింది. ఒక బస్ స్టాప్ వద్ద ఆగింది. ఆ చోటు పేరు సమ్మర్ ప్యాలెస్. అక్కడ ఆ సమయంలో నలుగురు నిలబడి ఉన్నారు. ఒక జంట, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లా కనిపించారు. ఇంకొకలేమో ముసలావిడ, ఇంకొక వ్యక్తి ఏమో దాదాపు 20 నుంచి 22 ఏళ్ల ఉండే ఒక కుర్రోడు. వాళ్ళు ఆ బస్సు ఎక్కారు. అప్పుడు ఆ బస్సులో ఉన్నవారు డ్రైవర్ అలాగే ఒక కండక్టర్ మాత్రమే. ఆ జంట డ్రైవర్ వెనక ఉన్న సీట్ లో కూర్చున్నారు. ముసలి ఆ కుర్రోడు మాత్రం ఎదురెదురుగా కూర్చున్నారు. కొంతసేపటికి బస్ ముందుకు వెళ్ళింది. రోడ్డంతా భారీ పొగమంచు. డ్రైవర్ కు ముందున్నది కూడా కనిపించలేదు. అందుకే డ్రైవర్ ప్రయాణికులతో ఇలా అన్నాడు: ఈ రూట్ చాలా ప్రమాదకరం, మనం మరో రూట్ తీసుకుందామా అని. ముసలావిడ మరియు యువకుడు ఒప్పుకున్నారు. కానీ ఆ జంట మాత్రం ఇలా చెప్పారు: మాకు త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఈ రూట్ లోనే వెళ్ళండి అని. కొద్దిసేపటికి ఆ జంట తమ స్టాప్ వద్ద దిగిపోయారు. ఇప్పుడు ఆ బస్సులో ఉన్న వాళ్ళు డ్రైవర్, కండక్టర్, ఆ ముసలావిడ, ఆ యువకుడు. అది అర్ధరాత్రి సమయం. రోడ్డు చాలా నిశ్శబ్దంగా ఉంది. సైలెన్స్ తో నిప్పబడి ఉంది. అప్పుడే డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ కుర్రోడు కోపంతో అడిగాడు: ఈ టైంలో ఎందుకు బస్సు ఆపారు అని. డ్రైవర్ రోడ్డు మీద చూపించి, రోడ్డు మధ్యలో ముగ్గురు నిలబడి ఉన్నారు, వాళ్ళు బస్సు ఆపమని సిగ్నల్ ఇచ్చారు, అందుకే ఆపాను అని అంటాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు బస్సు ఎక్కారు. కానీ వాళ్ళను చూసి బస్సులో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ధరించిన బట్టలు పురాతన రాజుల కాలంలో వేసుకునే బట్టల్లాగా ఉన్నాయి. మరియు అవి చాలా మురికి బట్టల్లా కనిపించాయి. మధ్యలో ఉన్న వ్యక్తి అయితే మిగతా ఇద్దరి మీద చేతులు వేసుకుని నిలబడ్డాడు. అతను ఫుల్ గా తాగి ఉన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళకి అనిపించింది. ఆ ముగ్గురు బస్సు ఎక్కిన తర్వాత ముసలావిడికి చాలా అసహజంగా అనిపించింది. ఆమె కండక్టర్ తో చెప్పింది: ఇవాళ ఏదో కొంచెం తేడాగా ఉంది బాబు అని. అప్పుడు ఆ కండక్టర్: ఈ పక్కనే ఒక చిన్న థియేటర్ ఉందమ్మా, బహుశా వాళ్ళు డ్రామా ఆర్టిస్టులైనా కావచ్చు. ఆ కండక్టర్ చెప్పిన విషయం ఆ కుర్రోడు నమ్మేశాడు. కానీ ఆ ముసలావిడ మాత్రం ఇంకా అనుమానంగానే చూస్తూ ఉంది. కొద్దిసేపటికి ఒక భారీ గాలి వచ్చింది. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి జుట్టు పక్కకు వెళ్ళింది. ఆ సమయంలో ఆవిడ చూసింది, అతనికి ముఖం లేదు, అంతేకాదు వాళ్ళకి కాళ్ళు కూడా లేవు. అప్పుడు ఆవిడ భయంతో ఒక ప్లాన్ వేసింది. ఒక్కసారిగా ముసలావిడ గట్టిగా అరిచింది: నా పర్స్ ఎవరో కొట్టేశారు అని ఆ కుర్రోడిని నిందించింది. అప్పుడు ఆ డ్రైవర్ బస్సు ఆపి: మీరిద్దరూ దిగిపోండి, పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇద్దరు బస్సు దిగిపోయారు. బస్సు దిగిన తర్వాత యువకుడు చాలా కోపంతో: నేను నీ పర్సును దొంగలించలేదు, అయినా నువ్వు నన్ను ఎందుకు అలా అన్నావు అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆ ముసలావిడ ఇలా చెబుతుంది: నేను నీ ప్రాణాలను కాపాడాను. ఆ ముగ్గురు మనుషులే కాదు, వాళ్ళు భూతాలు. వాళ్లకు ముఖము లేదు, కాళ్ళు లేదు అని ఆమె చూసిందంతా ఆ కుర్రోడికి చెప్పింది. వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు చెప్పారు. కానీ పోలీసులు వీళ్ళు చెప్పే మాటలేవి నమ్మలేదు. తర్వాత రోజు ఒక షాకింగ్ విషయం జరిగింది. బస్ 375 ఎక్కడా కనిపించలేదు. సీసీటీవీలో చివరిసారిగా కనిపించిన ఆ ముసలావిడ మరియు ఆ కుర్రాడు దిగిన చోటే ఆ బస్ కనిపించింది. అదే బస్ 100 కిలోమీటర్ల దూరంలో ఒక నదిలో దొరికింది. బస్సులో దొరికినవి ఏంటంటే డ్రైవర్ మృతదేహం, కండక్టర్ మృతదేహం, ఆ పురాతన బట్టలు వేసుకున్న వ్యక్తి మృతదేహం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు 2 రోజుల క్రితమే చనిపోయారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న అధికారులు నిర్ధారించారు. మరొక భయంకరమైన విషయం ఏంటంటే ఆ బస్ పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ లేదు, అందులో ఉంది
రక్తం. ఇప్పటి వరకు ఈ సంఘటనకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. అందుకే దీనిని చైనా బస్ 375 గోస్ట్ మిస్టరీ అని పిలుస్తారు. కొంతమంది ఇప్పటికీ చెబుతారు ప్రతి రాత్రి ఆ బస్ ఇంకా ఫ్రాగ్రెంట్ హిల్స్ రోడ్ లో తిరుగుతూనే ఉంటుంది అని. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ లో వస్తుంది.